So the amount deposited under this scheme must be utilized in purchase of agricultural land within 2 years from the date of transfer of agricultural land. సో ఏదైతే డిపాజిట్ చేసిన అమౌంట్ పర్చేస్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్కి ఉపయోగించాలంట. ఎప్పుడు? వితిన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసిన 2 years లోపల పర్చేస్ చేయడానికి, ఇంకో అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేస్ చేయడానికి ఈ అమౌంట్ అనేది యూజ్ చేయాలి. ఇన్ కేస్ నాట్ యూటిలైజ్డ్ దెన్ అమౌంట్ రిమైన్స్ అన్యూటిలైజ్డ్ షెల్ బీ క్యాపిటల్ గెయిన్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ in which 2 years would be expired. సో ఎగ్జంప్షన్ అనేది ఎక్స్పైర్ అయిపోయి ట్యాక్సబుల్ అవుతుందంట. నెక్స్ట్, క్యాపిటల్ గెయిన్స్ ఆన్ కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ బిజినెస్. సో కంపల్సరీ ఎక్విజిషన్ అనేది జరుగుతుంది కదా, సో మనకి అది ఇంపార్టెంట్. కంపల్సరీగా ఎక్వైర్ చేయాలి ఆ ల్యాండ్ని. ఆ ల్యాండ్ అండ్ బిల్డింగ్ని మనకి క్యాపిటల్ గెయిన్స్లో ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంట సెక్షన్ 54D ప్రకారం. ఎలాగా? ఇన్ కేస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ అసెసిస్ బిజినెస్ ఈజ్ టేకెన్ ఓవర్ బై గవర్నమెంట్ ఆర్ ఎనీ అథారిటీ సో ఆథరైజ్డ్ అండర్ ద లా. గవర్నమెంట్ కానీ లా చేత ఆథరైజ్ చేయబడిన పర్సన్ చేత కానీ ఒక బిజినెస్ కనుక ఎక్వైర్ చేయబడితే gain from such takeover is reinvested in similar type of asset within 3 years after takeover. సో గెయిన్ ఏదైతే అరైజ్ అయ్యిందో టేక్ ఓవర్ నుంచి అది రీఇన్వెస్ట్ చేయాలంట సేమ్ టైప్ ఆఫ్ అసెట్. ఎప్పుడంటే వితిన్ 3 years ఆఫ్టర్ టేక్ ఓవర్ జరిగిన 3 years లోపల ఈ వాట్ వి సే దట్ ఈ టేక్ ఓవర్ చేసిన 3 years లోపల ఇది మనం రీఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. సో అలా జరిగితే మనం ఎగ్జంప్షన్ అనేది క్లెయిమ్ చేసుకోగలుగుతాం. గెయిన్ ఇన్వెస్టెడ్ ఈజ్ ఎగ్జంప్టెడ్ అండ్ ఎక్సెస్ ఈజ్ ట్యాక్సబుల్. సో గెయిన్ ఏదైతే వచ్చిందో, ఆ గెయిన్ ఇన్వెస్టెడ్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్సెస్ ఏమైనా పోర్షన్ ఉంటే అది ట్యాక్సబుల్ అవుతుంది. న్యూ అసెట్ కాంట్ బీ సోల్డ్. మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చదువుతూనే ఉన్నాం, న్యూ అసెట్ అనేది సోల్డ్ చేయకూడదు వితిన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్ అన్నమాట. నెక్స్ట్, అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ క్యాపిటల్ గెయిన్స్ డిపాజిట్ స్కీమ్. ప్రతి దానికి క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. చూడండి క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్ ఏం చెప్తుంది? ఇన్ కేస్ assessee is unable to utilize the full amount of capital gain for the purpose given above before date of filing of return, he can claim the exemption. Unable to utilize capital gain కనుక యూటిలైజ్ చేసుకోలేకపోతే దెన్ హీ కెన్ క్లెయిమ్ ఎగ్జంప్షన్ అంట. ఎలా చేసుకోవచ్చు అంటే ఎగ్జంప్షన్ ఒకవేళ తను కనుక క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్లో కనుక డిపాజిట్ చేస్తే హీ కెన్ క్లెయిమ్ అంట ఎగ్జంప్షన్ అంట. అది కూడా డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్కి ముందే చేయాలి. ద అమౌంట్ సో డిపాజిటెడ్ మే బీ యూటిలైజ్ ఫర్ ద ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్లో దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూటిలైజ్ చేయకపోతే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద మనం డిక్లేర్ చేసి దాని మీద వచ్చిన ఎగ్జంప్షన్ ఏమో ఎక్స్పైర్ అయిపోతుంది, విత్డ్రాన్ అయిపోతుంది. సో అగైన్ ఇట్ విల్ బి ట్యాక్సబుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్, సేల్ ఆఫ్ ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అసెట్ సెక్షన్ 54EC. Investment of long-term capital gains within 6 months from the date of sale in bonds issued by National Highway Authority of India or by National Rural Electrification Corporation. Amount of gain so invested shall be exempted. So మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కనుక జరిగితే వితిన్ 6 months. ఎప్పుడు జరగాలంట? వితిన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సేల్ ఆఫ్
బాండ్స్, సేల్ ఆఫ్ బాండ్స్ జరిగిన సేల్ నుంచి వితిన్ 6 months కనుక అయితే దానికి సంబంధించిన గెయిన్ ఏవైతే ఉందో దాన్ని మనం ఎగ్జెంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చంట. ఎవరి చేతి ఇది ఇష్యూ చేయబడాలంట? నేషనల్ హైవే అథారిటీ కానీ, నేషనల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు కానీ కనుక ఇష్యూ చేస్తే దెన్ ఇట్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జెంప్షన్. ద న్యూ బాండ్ సో ఎక్వైర్డ్ కాంట్ బీ సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ప్లెడ్జ్డ్ ఫర్ 3 years. ఏవైతే బాండ్స్ ఎక్వైర్ చేసామో అవి సోల్డ్ చేయలేము, ట్రాన్స్ఫర్ చేయలేము. నెక్స్ట్ ప్లెడ్జ్ అంటే ఏంటి? వాట్ వి సే అంటే ప్లెడ్జ్ అంటే తాకట్టు పెట్టుకోవడం కూడా జరగదంట ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years. పీరియడ్ ఆఫ్ 3 years వరకు ఏమీ జరగవు అన్నమాట. దానికి సంబంధించిన న్యూ బాండ్స్ ఎక్వైర్ చేసిన దానికి సేల్ ప్రొసీడింగ్స్ కానీ, ట్రాన్స్ఫర్ ప్రొసీడింగ్స్ కానీ, ప్లెడ్జింగ్ ప్రొసీడింగ్స్ కానీ 3 years వరకు ఏమీ జరగవంట. నెక్స్ట్ ఇక్కడ సమ్ కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేశాడు, అవి ఏంటో చూద్దాం. ఓకే, కండిషన్స్ ఏంటో చూద్దాం. ఓకే 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 when the cost of long term specialized asset has been taken into account for the deduction under section 54 EC. okay where the cost of long term specified asset has been taken into consideration for the deduction under section 54 EC. So following conditions matter. Deduction from the amount of income tax with reference to such cost shall not be allowed under section 88 for assessment year ending before first day of April 2006. Deduction from the amount of income tax with reference to such cost shall not be allowed under section 88 anta. So deduction from the income tax with the reference to such cost shall not be allowed under section 88 for any assessment year. And so ఇలా అనుక కాస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్ హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ టు డిడక్షన్ ఎలిజిబిలిటీకి సంబంధించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడండి. డిడక్షన్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ విత్ రిఫరెన్స్ టు సచ్ కాస్ట్ షెల్ నాట్ బీ అలౌడ్. సో డిడక్షన్ అనేది మనం క్లెయిమ్ చేసుకోలేమంట ఎప్పటిదాకా ఫర్ అన్ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ బిఫోర్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 2006. సో ఫస్ట్ డే ఆఫ్ April 26th కనుక జరిగితే సో ఇట్ విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్స్. ఏ డిడక్షన్ from the income with reference to such cost shall not be eligible under section 80 for an assessment year beginning on or after first day of 2006. సో సెక్షన్ 80C ప్రకారం కూడా డిడక్షన్ అనేది మనం క్లెయిమ్ చేసుకోలేమండి ఫర్ ఎనీ అసెస్మెంట్ ఇయర్ బిగినింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్. ఓకే, అసెస్మెంట్ ఇయర్ అనేది వన్ డే ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ April 2006 నుంచి అయితే కనుక. అండ్ నెక్స్ట్ 9th one, sale of any long term capital asset and investment of sale price in the purchase or construction of a residential house, section 54F. So sale of any long term capital asset and investment of sale price in the purchase or construction of residential house, section 54F. In case any assessee owns long term capital assets like piece of land, jewelry, commercial buildings other than residential buildings. So as residential buildings కాకుండా పీస్ ఆఫ్ ల్యాండ్ కానీ, జ్యువెలరీ కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కనుక ఎస్ఎస్సి ఓన్ చేస్తే ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ సంబంధించిన ట్రాన్స్ఫర్ of these types of assets, exemption under section 54F shall be allowed if the following conditions are fulfilled. Okay, so
The SSC is only an individual or Hindu undivided family ఉండాలి. ఎగ్జెంప్షన్ క్లెయిమ్ చేసుకోవాలంటే SSC does not own more than one residential house on the date of transfer of the above mentioned asset. ఓకే, పైన మెన్షన్ చేసిన అసెట్స్ ప్రకారం SSC అన్నవాడు మోర్ దెన్ వన్ రెసిడెన్షియల్ హౌస్ అనేది హోల్డ్ చేసి ఉండకూడదంట. SSC ట్రాన్స్ఫర్ అబోవ్ మెన్షన్డ్ అసెట్స్ ఆర్ అసెట్స్ అండ్ దేర్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో SSC కనుక ట్రాన్స్ఫర్స్ ద అబోవ్ మెన్షన్డ్ అసెట్స్ ఆర్ అసెట్స్ అండ్ దేర్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, దీనికి సంబంధించిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదని చూపించాలి. SSC ఇన్వెస్ట్ ఇన్ నెట్ సేల్ ప్రొసీడ్ కన్సిడరేషన్స్ ఆఫ్ అబోవ్ మెన్షన్డ్ టు ఏ కాన్స్టెంట్ రెసిడెన్షియల్ హౌస్ విత్ ఇన్ 3 years ఆఫ్ ద సేల్ ఆఫ్ ఓకే SSC invests in net sale consideration of above mentioned assets to a constant residential house. దానికి సంబంధించిన నెట్ సేల్ ప్రొసీడింగ్స్కు ఏవైతే ఉన్నాయో అబోవ్ మెన్షన్డ్ అసెట్ టు ఏ కాన్స్టెన్షియల్ రెసిడెన్షియల్ హౌస్కి యూజ్ చేయాలంట. విత్ ఇన్ 3 years ఆఫ్ ద సేల్ ఆఫ్ ద అసెట్ ఆర్ పర్చేస్ టు ఆల్రెడీ బిల్ట్ హౌస్ విత్ ఇన్ 1 year బిఫోర్. ఓకే, విత్ ఇన్ 3 years ఆఫ్ ద సేల్ ఆఫ్ అసెట్స్ అయి ఉండాలి. లేకపోతే పర్చేసెస్ టు ఆల్రెడీ బిల్డింగ్ హౌస్, ఆల్రెడీ బిల్డింగ్ కొనుక్కున్న హౌస్కి కానీ సేల్ అయిన అసెట్కి కానీ విత్ ఇన్ 1 year బిఫోర్ ఆర్ 2 years ఆఫ్టర్ ద సేల్ ఆఫ్ ద మెన్షన్ అసెట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట SSC అనేవాడు. SSC ఈజ్ రిక్వైర్డ్ నాట్ టు పర్చేస్ అనదర్ రెసిడెన్షియల్ హౌస్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. సో రెసిడెన్షియల్ హౌస్ పర్చేస్ చేసి ఉండకూడదు విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్ షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ టు నాన్ అర్బన్ ఏరియాస్. క్యాపిటల్ గెయిన్ కనుక అరైజ్ అయితే ఇండస్ట్రియల్ అండర్టేకింగ్స్ అర్బన్ నుంచి నాన్ అర్బన్ ఏరియాస్కి షిఫ్ట్ చేసినప్పుడు, ఇన్ కేస్ ఎనీ అండర్టేకింగ్స్ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ అర్బన్ టు నాన్ అర్బన్, క్యాపిటల్ గెయిన్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ అసెట్స్ లైక్ land and buildings or any right therein, plant and machineries is reinvested in setting up a new unit within a period of 1 year before. Next, in case of industrial undertaking shifted from an urban to non-urban area, capital gain from sale of immobile assets like land and building or any right therein, plant and machinery is reinvested in setting up a new plant within a period of industrial undertakings కనుక మూవ్ చేస్తే కనుక షిఫ్టింగ్స్ అనేవి జరిగితే క్యాపిటల్ గెయిన్ కనుక ఎరైజ్ అయితే ఫ్రమ్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ అసెట్స్ సేల్ చేయడం వల్ల ఏవైనా కనుక క్యాపిటల్ ఇన్కమ్ అరైజ్ అయితే అది రీఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాడు. ఇన్ సెట్టింగ్ అప్ న్యూ యూనిట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year బిఫోర్ 1 year బిఫోర్లో కానీ ఆర్ 3 years ఆఫ్టర్ సేల్ కానీ అయి ఉండాలి. ద అమౌంట్ ఆఫ్ గెయిన్ సో ఇన్వెస్టెడ్ ఈజ్ ఎగ్జామ్షన్. సో అలా వచ్చిన దాంట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటే అది ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఎక్సెస్ ఏమైనా ఉంటే ట్యాక్సబుల్ అవుతుంది. న్యూ అసెట్స్ కాంట్ బి ఫర్దర్ సోల్డ్ ఫర్ 3 years. ఈ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకుంటే న్యూ అసెట్స్ అనేవి ఫర్దర్గా మళ్ళీ సేల్ చేయలేము 3 years వరకుని అని చెప్తున్నారు అన్నమాట. Amount deposited in capital gains deposit scheme. In case SSC is unable to utilize the full amount of capital gains for the purpose given above before the date of filing of return, he can claim the exemption by depositing the requisite amount in capital gain deposit scheme of nationalized bank before the date of filing of return. ఓకే, వాడు కనుక ఈ అమౌంట్ యూటిలైజ్ చేసుకోలేకపోతే బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అనేది చేయలేకపోతే ఈ అమౌంట్ని వాడు ఇందులో డిపాజిట్ చేసేయచ్చు క్యాపిటల్ గెయిన్స్ డిపాజిట్ స్కీమ్లో. ఓకే, ద అమౌంట్ సో డిపాజిటెడ్ మస్ట్ బి యూటిలైజ్డ్ ఫర్ ద అబోవ్. ఏదైతే డిపాజిట్ చేశాడో అది విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ లిమిట్ ప్రకారం వాడు యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ చెయ్యలేకపోతే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేసి ఎగ్జంప్షన్ అనేది క్లెయిమ్ చేసుకోలేడనమాట. నెక్స్ట్, ఎగ్జంప్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్ ఇన్ కేస్ ఆఫ్ షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సెక్షన్ 53 GA. సో దానికి సంబంధించి స్పెషల్ ఎకనామిక్ జోన్కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ మాట.
Okay, this is the 11th and foremost thing, and finally 12th one is the last one. Okay, we are going to finish this, and after that we can discuss problems in details. Next, exemption of capital gains on transfer of assets in case of shifting of industrial undertakings from an urban to special economic zones with effect from assessment year 2006 to 7. This exemption has been introduced to encourage industrial undertakings situated in urban areas to shift to a special economic zone. సో ఎంకరేజ్మెంట్ ఇద్దామని అర్బన్ ఏరియాస్ వాళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్లో వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ అండర్టేకింగ్స్ అనేవి కండక్ట్ చేయడం కోసం అన్నమాట ఈ ఎగ్జామ్షన్ అనేది ఒక ఎంకరేజ్మెంట్ కింద ఇస్తున్నారన్నమాట. దిస్ ఎగ్జామ్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ ద ఇండస్ట్రియల్ అండర్టేకింగ్స్ విచ్ మే షిఫ్ట్ దేర్ ప్రిమిసెస్ ఫ్రమ్ అర్బన్ ఏరియా టు ఈ ఎగ్జామ్షన్ ఎందుకు ఇస్తున్నారంటే ఇండస్ట్రియల్ అండర్టేకింగ్కి సమ్ పార్ట్ ఆఫ్ హెల్ప్ చేయడం కోసం ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం ఈ ఎగ్జామ్షన్ అనేది ఇస్తున్నారన్నమాట. సో టు అవైల్ దిస్ ఎగ్జామ్షన్ ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ టు బి నోటెడ్. ఈ ఎగ్జామ్షన్ కనుక క్లెయిమ్ చేసుకోవాలంటే కింద పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే అవేంటో చూద్దాం. దెర్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్ లైక్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆర్ ఎనీ రైట్ ఇన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆఫ్ ఎనీ undertaking situated in an urban area. So ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ ఎలా ఉండాలంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయినా అవ్వచ్చు, దానికి సంబంధించిన రైట్స్ అవ్వచ్చు, ప్లాంట్ అండ్ మెషినరీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ అర్బన్ ఏరియాస్లో సిచ్యువేట్ అయ్యి ఉండాలంట. అబోవ్ మెన్షన్ ట్రాన్స్ఫర్ హ్యాస్ బీన్ మేడ్ విత్ ఇన్ ఇంటెన్షన్ ఆఫ్ షిఫ్టింగ్ అండ్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఫ్రమ్ అన్ అర్బన్. వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండాలంటే అర్బన్ స్పెషల్ ఎకనామిక్ జోన్కి ట్రాన్స్ఫర్ చేసేలా ఉండాలి. ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూనిట్ ఫ్రమ్ అన్ అర్బన్ ఏరియా టు ఓకే దేనికి సంబంధించి ఉండాలి ఇండస్ట్రియల్ యూనిట్ స్పెషల్ ఎకనామిక్ జోన్కి ట్రాన్స్ఫర్ చేసేదిలా ఉండాలన్నమాట. సో ద ఎస్ఎస్సి హ్యాస్ సెట్ అప్ ఇండస్ట్రియల్ యూనిట్ ఇన్ ఎకనామిక్ జోన్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year బిఫోర్ ఆర్ 3 years ఆఫ్టర్ ద డేట్ ఆన్ విచ్ సచ్ ట్రాన్స్ఫర్ టుక్ ప్లేస్. ఆ ఎస్ఎస్సి కనుక ఇండస్ట్రియల్ యూనిట్ ఎకనామిక్ జోన్లో ఎప్పుడు సెటప్ చేసి ఉండాలంటే విత్ ఇన్ 1 year బిఫోర్ ఆర్ 3 years ఆఫ్టర్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టు ద. ఈ ట్రాన్స్ఫర్ జరిగే ముందర 1 year బిఫోర్ అయినా ఉండాలి, 3 years ఆఫ్టర్ అయినా కన్స్ట్రక్ట్ చేయమని వాడు చెబుతున్నారు అనమాట. దిస్ మీన్స్ ద ఎస్ఎస్సి హ్యాస్ బాట్ ల్యాండ్ ఆర్ acquired or constructed a building, purchased plant and machinery, has shifted the original assets and has transferred the establishment from urban to rural within the time frame of 1 year before and 3 years after the date on which the above mentioned transfer took place. సో ఇదందరికి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇదనమాట. సో ఏదైనా బిల్డింగ్ పర్చేస్ చేయాలన్నా, ల్యాండ్ అండ్ మిషనరీ పర్చేస్ చేయాలన్నా, ఒకవేళ ఒరిజినల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా స్పెషల్ ఎకనామిక్ జోన్కి విత్ ఇన్ 1 year లోపలైనా అవ్వచ్చు, 3 years ఆఫ్టర్ ద డేట్ అబౌవ్ మెన్షన్. సో విత్ ఇన్ 1 year అయినా అవ్వచ్చు, సేల్ ప్రొసీడింగ్స్ తర్వాత 3 years లోపైన ఈ పని అంతా కానిచ్చేయాలి. అప్పుడే మనం ఎగ్జంప్షన్ అనేది క్లెయిమ్ చేసుకోగలుగుతాం అన్నమాట. అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఎలా వస్తుందో చూద్దాం. Least of the following two amounts shall be exemption. Amount of capital gain and to transfer of capital gain. Okay, amount of capital gain and to the transfer of capital gain ఒకటి. నెక్స్ట్ అమౌంట్ ఆన్ పర్చేస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ అసెట్స్ ఇన్ ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైమ్ ఫ్రేమ్. సో అమౌంట్ స్పెండ్ ఆన్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ అసెట్స్ కొనటానికి అమౌంట్ ఏమైనా స్పెండ్ చేస్తే విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం ప్రకారం ఆ అమౌంట్ అనేది స్పెండ్ చేసి ఉండాలి. నో ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూ అసెట్స్ విత్ ఇన్ 3 years. నో ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూ అసెట్స్ విత్ ఇన్ 3 years అంట. న్యూ అసెట్స్ ఏమైనా అక్వైర్ చేస్తే అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ నాట్ సపోజ్ టు బి ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇఫ్ ద ట్రాన్స్ఫర్ ఎగ్జంప్షన్ అలౌడ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్. నో ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూ అసెట్స్, ఇది తెలిసిందే కదా. న్యూ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ అనేవి జరగాలి విత్ ఇన్ 3 years లోపల నో ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం.
calculations. In case SSC invests the full amount of net consideration in purchase or construction of a residential house, then full amount of long-term capital shall be exempted. But if the SSC invests only part of the net consideration, proportionate will be exempted. Okay, ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ టు నెట్ కన్సిడరేషన్ సంబంధించి ఫుల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఎగ్జెంప్షన్ అవుతుంది. ఫుల్ అమౌంట్ ఆఫ్ నెట్ కన్సిడరేషన్ అయితే, పార్ట్ అమౌంట్ ఆఫ్ నెట్ కన్సిడరేషన్ అయితే ప్రొపోర్షనేట్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అనేది ఎగ్జెంప్షన్ అవుతుంది. ఆ క్యాలిక్యులేషన్ సంబంధించింది కింద ఈక్వేషన్ చూద్దాం. ఎగ్జెంప్టెడ్ క్యాపిటల్ గెయిన్స్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇంటూ అమౌంట్ ఇన్వెస్టెడ్ టు పర్చేస్ ఆర్ కన్స్ట్రక్ట్ ఏ న్యూ రెసిడెన్షియల్ హౌస్ బై net consideration. This is the formula for claiming exemption anamata. Next, amount deposited in capital gains deposit account scheme. So if the amount of net consideration is not invested రెసిడెన్షియల్ తెలిసిందే కదా, షెల్ బి డిపాజిటెడ్ ఇన్ క్యాపిటల్ గెయిన్స్ డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేయాలి, స్పెసిఫైడ్ బ్యాంకుతో గవర్నమెంట్ ఆథరైజ్ చేయబడిన దాంతో. నెక్స్ట్, బిఫోర్ ద ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అయ్యి ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ డిపాజిట్ రిక్వైర్స్ టు బి అటాచ్డ్ విత్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ దట్ ఇయర్. దీనికి సంబంధించిన ప్రూఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్తో జత చేర్చి పంపించాలన్నమాట. అమౌంట్ డిపాజిటెడ్ అండర్ ది స్కీమ్ మస్ట్ బి యూటిలైజ్ టు పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్. ఏదైతే డిపాజిట్ చేసామో అది పర్చేస్ చేయడానికో కన్స్ట్రక్ట్ చేయడానికో యూటిలైజ్ చేయమంటున్నాడు. ఓకే, ఇఫ్ ద అమౌంట్ డిపాజిటెడ్ ఈజ్ నాట్ యూటిలైజ్ చేయకపోతే విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్లో ద అమౌంట్ రిమైన్స్ అన్యూటిలైజ్డ్ అండ్ ద క్యాపిటల్ గెయిన్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. అంటే దీనికి సంబంధించి మనకి ఎగ్జంప్షన్ అనేది క్లెయిమ్. ఫైనల్గా 12th వన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ కంపన్సేషన్ రిసీవ్డ్. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఇన్ కేస్ ఎనీ ఎసెట్ వాస్ టేకెన్ ఓవర్ బై గవర్నమెంట్ అండ్ అడిషనల్ కంపన్సేషన్ రిసీవ్డ్ విల్ బి డీమ్డ్ యాజ్ ఇన్కమ్ ఆఫ్ ద ఇయర్ విచ్ ఈస్ రిసీవ్డ్. ఆ రిసీవ్ చేసుకున్న ఇయర్లో ఇన్కమ్ కింద మనం కన్సిడర్ చేసి పీరియడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి కౌంటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్స్ ఆఫ్ సచ్ అడిషనల్ కాంపన్సేషన్. పీరియడ్ అనేది ఆ డేట్ ఆఫ్ రిసిప్ట్ నుంచి కన్సిడర్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జంప్షన్స్ అండర్ క్యాపిటల్ గెయిన్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్.